ఒకటవ అధ్యాయం 12వ వచనాన్ని చదువుకుందాం. శోధన సహించువాడు ధన్యుడు, అతడు శోధనకు నిలిచిన వాడై ప్రభువు తన్ను ప్రేమించు వారికి వాగ్దానము చేసిన జీవ కిరీటం పొందును. వాగ్దానము చేసిన జీవ కిరీటము పొందును. ఇంకా మనం చూస్తే నానా మరి మన పితరుడైనటువంటి అబ్రహాం మనుమడు లేదా ఈసాకు మనుమడు కదా బాగినండి, లేదా యాకోబు మనమడైనటువంటి ఇసాకారు కుమారుడైన యోబుకు కష్టాలు వచ్చాయి కదా, కష్టాలు వచ్చాయి. ఆ కష్టాలు ఎక్కడి నుంచి వచ్చాయి అంటే ఆయన నీతిమంతుడై యథార్థపరుడై చెడును దూరము చేస్తూ చెడును దగ్గరికి రాకుండా చేసుకున్నందుకు సాతానుడు దాన్ని చూసి ఎందుకు అని కొన్ని నిందల అవమానాలు పెట్టి ఈ విధంగా చేయని దేవునికి చెడు సలహాలు ఇచ్చినటువంటి అప్పుడు దేవుడు, నీవు నా పిల్లలతో నువ్వు గెలవలేవు, నాతోని కాదు, నేను సృష్టించిన నా పిల్లలతో నువ్వు గెలవలేవు, ఓడిపోతావురా అన్నాడు. లేదు నేను ఓడిపోను, ఓడగొడతానని చెప్పాడు. కానీ లాస్ట్కి ఏమయ్యాడు చెప్పండి, ఓడిపోయాడు. ఓడిపోయాడు. ఎలా ఓడిపోయాడు? చివరికి శోధనను జయించగలిగాడు. శోధనకి చాలా నిలిచిన వాడైపోయాడు. దేవుడు అంటాడు, ఇక్కడ అంటాడు, శోధన సహించువాడు ధన్యుడు, అతడు శోధనకు నిలిచిన వాడై ప్రభు తనకు వాగ్దానము చేసిన ఫలం పొందటానికి, ఏది జీవ కిరీటం పొందటానికి ప్రయాసపడతాడు. దేవుణ్ణి ప్రేమించిన వాడైతే ఎంత శోధనకైనా నిలుస్తాడు. అయితే మనం ముందుకు వెళ్ళిపోదాం. గ్రీకు భాషలో శోధనని ఏమన్నారు అంటే నాన్న పైరాస్మో అన్నారు. పైరాస్మో అన్నారు. దీని అర్థం ఏంటంటే, తెలుగులోకి అర్థం ఏంటంటే నాన్న హింస వేదన సంబంధించిన 2 పదాలకు గ్రీకులో ఈ పదాన్ని వాడారు. మనం ఇంకొక మాట మనం చూస్తే శోధన అనేటువంటిది ఇంకో చూస్తే సాతాను కలిగించే బాధలు. మంచోడికి మంచి జరుగుతున్నప్పుడు చెడు జరగడం, మంచిగా ఉన్నప్పుడు చెడును తెచ్చిపెట్టడం, ఇది శోధన. అలాంటప్పుడు ఏం చేయాలి? దాన్ని జయించటానికి దేవుని శక్తిని మనము పొందాలి. మంచిగా ఉన్న సమయమున చెడు జరగడం, అదే శోధన. మంచిగా బ్రతుకుతున్నప్పుడు చెడు జీవితము రావడం, అది కొందరు సొంతంగా తెచ్చుకునేది ఉంటుంది, దేవుని పరమైనటువంటిది ఉంటుంది. అట్లా మనం చూస్తే యోబుకు దేవుని పరంగా వచ్చింది, తర్వాత యేషేబుకు కూడా దేవుని పరంగానే వచ్చేసింది. ఆయన శోధనలు పడలేదు, మంచిగా బ్రతుకుతున్నాడు. అన్నదమ్ములు అందులోకి శోధన తెచ్చారు. మంచిగా బ్రతుకుతున్నాడు, ఐగుప్తులో ఉన్నటువంటి రాణెమ్మ శోధనకు తెచ్చుకొని వచ్చింది. అవునా కాదా? కానీ ఆ బిడ్డలు ఇద్దరు కూడా దేవుణ్ణి ప్రేమించారు కనుక వాళ్ళిద్దరు కూడా ఏమైపోయారంటే శోధనకు నిలిచారు. వాళ్ళకి ఏముందంట? అలాంటి వారికి ఏముందంట? ఏముందంట? వాక్యములో ఉందంట. ఏముంది? జీవ కిరీటం ఉందంట వాళ్ళకు. శోధనను జయించిన వారికి దేవుడు ఏమంటున్నాడంటే, నా పిల్లలకు నేను జీవ కిరీటాన్ని ఇస్తాను. అవునా? హింస, ఆవేదన భయంకరమైనది. దేవుని పరమైనటువంటి విషయాల్లో భర్తకు భార్యకు ఉంటుంది శోధన. బాబు, భర్త ఎవరు, భార్య ఎవరు? దేవుడెవరు, మనిషి ఎవరు? దేవుడు, మనిషి మట్టి. అవునా? ఈమెవరు? శరీరములో నుంచి వచ్చినటువంటి మట్టి, శరీరములో వచ్చినటువంటి ఆడ మనిషి. ఈమె చాలా శోధనలు పెడుతుంది. స్త్రీల నుంచి శోధన చాలా భయంకరమైనవి. ఎంత భయంకరమైందంటే అంత భయంకరమైనవి. దాన్ని జయించాలి. దాన్ని జయించినప్పుడే దేవుడు నీకు జీవ కిరీటాన్ని ఇస్తాడు. మనము 5వ అధ్యాయంలోకి వెళ్తాం. యాకోబు గ్రంథం 5వ అధ్యాయము నాన్న మరి ఎన్నో వచనము?
11వ వచనం చదువుతల్లి. సహించిన వారిని బాబా సహించిన వారిని ధన్యులనుకొనుచున్నాము కదా, ధన్యులనుకొనుచున్నాము కదా, మీరు యోబు యొక్క సహనమును గూర్చి వింటిరి. ఆయన ఎంతో జాలియు కనికరమును గలవాడని మీరు తెలుసుకొని ఉన్నారు. వెరీ గుడ్. ఎంత చక్కటి మాట. ఎవరినైనా ఎవరి గురించి చెప్తున్నాడు? తండ్రి అయిన దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు ఈ దినాన ఎవరి గురించి చెప్తున్నాడంటే, ఒరే బాబు యోబు గురించి మీరు వింటారు. ఎవరు యోబు? అబ్రాహాము అన్నమాడు. ఎవరు యోబు? ఈసాకు అన్నమాడు. ఎవరు యోబు? నానా ఎవరు యోబు? యాకోబు అన్నమాడు. యాకోబు ఎవరు? ఇస్సాకారు కొడుకు. వెనుకు వాళ్ళ ముత్తాతలకు కూడా శోధనలు వచ్చాయి. నీతి నిజాయితీగా బ్రతికిన వాడికే శోధనలు వచ్చేది. అవినీతిగా బతికిన నీ శోధనలు రావు. సాతానుడు ఏం చేస్తాడు తెలుసా? నాన్న వీడు నా వాడని శోధనలే పెట్టాడు అంతే. ఇంకా పరిశుద్ధంగా బ్రతకాలనుకున్నప్పుడు, పవిత్రంగా బ్రతకాలనుకున్నప్పుడు, మరి అబద్ధము మాట్లాడకుండా బ్రతకాలనుకున్నప్పుడు, ఉన్నట్టు బ్రతకాలనుకున్నప్పుడు సాతానుడు ఏం చేస్తాడంటే ఏదో గుడ్డిచ్చి మనకు ముళ్ళు పెట్టేస్తాడు. కానీ దాన్ని జయిస్తే దేవుడు అంటాడు, నా కొడుకు నేను, నా బిడ్డకు నేను జీవ కిరీటాన్ని ఇస్తాను అంటాడు. మత్తయి రాసిన సువార్తలోకి మనం వెళ్దాం. మత్తయి గారితో దేవుడు ఏం రాయించాడో చూడండి. మత్తయి రాసిన సువార్త 10వ అధ్యాయం 22వ వచనం. మీరు దేవుడు అంటాడు, రే నాన్న, నా బిడ్డ, నా కొడుకులారా, రే ఇనండ్రా, నా నామ నిమిత్తము అందరి చేత ద్వేషింపబడుదురు, అంతము వరకు సహించిన వారే రక్షింపబడును. నీతిమంతురాలైనటువంటి భార్యని అవినీతిమంతుడైనటువంటి భర్త ఏం చేస్తాడు? కొన్ని బాధలకు గురి చేస్తాడు. మనలో ఎవరున్నారండి? ఇద్దరున్నారు. ఎవరెవరిద్దరు? బాహ్య పురుషుడు ఉన్నాడు. ఈ బాహ్య పురుషుడు ఎక్కడి నుంచి వచ్చాడు? దేవుని చేత చేయబడినవాడే ఈయన కూడా. కానీ లోపల ఆయన ఎక్కడి నుంచి వచ్చాడు? ఆయన కూడా దేవుని నుంచి వచ్చినోడే. కానీ భూమి మీద వచ్చినోనికి బుద్ధి ఎక్కువ, చెడ్డ బుద్ధి ఎక్కువ, చెడగొట్టే బుద్ధి ఎక్కువ. వీడి బుద్ధి. ఆదివారం ఏం చేయమంటాడు? మటన్ తెచ్చుకో అంటాడు. ఇంకేం చేయమంటాడు? తినమంటాడు. ఇంకేం చేయమంటాడు? పండుకో అంటాడు. ఆదివారం నీకు అవసరం అంటాడు వీడు. ఒరే పోకపోతే నువ్వు పొయ్యేదంతా ఈ లోకములా ఇడిచిపెడతావురా. మాసిపోయిన అంగిని ఇడిచేసినట్టు నేను ఇడిచేస్తారు. తిప్పలు వచ్చేది హల్లెలూయా. తిప్పలు వచ్చేది ఎవరికి? ఆత్మకురా. తిప్పలు వచ్చేది ఆత్మకు కదా. కొంతమంది ఉపమాన రీతి కాదు, బైబిల్లో రాయబడింది. నాలుక ఏం చేస్తుందంట? ఏం చేస్తుందిరా నాలుక? ఎగిరి పడుతుందంట. ఏముండదు దీని నుంచి కదమ్మా. నోరు మంచిదైతే ఊరు మంచిదైతుంది, నోరు చెడితే ఈపు చెడుతుంది. అందుకే అంటదంట ఈపు, ఒరే నాన్న, ఒరే నాలుక, నువ్వు సైలెంట్గా ఉండరా, పొరుగు వాళ్ళతో అబద్ధాలు మాట్లాడకు, ఇటులతో అబద్ధాలు మాట్లాడకు. ఇక నిన్ను ఏమనలేదక, ఇప్పుడే నిన్ను పొగిడితేక అంటుంది. అప్పుడు తిట్టుకుంటూనే ఉంటుంది. అమ్మాయి వచ్చా అని లోపల, వచ్చానా, ఇప్పుడు మంచి మాటలు వచ్చా. ఈ నాలుక ఏం చేస్తుంది తెలుసా? భయంకరమైనది. ఎట్టనే తిరుగుతుంది, చుట్టలు తిరుగుతుంది. ఒకసారి మాకు బైబుల్ ట్రైనింగ్లో ఏసీటీసీలో ఏం చేయమన్నాడు? నాలుకతో పందెం పెట్టారండి. నాలుకతో ఏ పందెం అండి? నాలుకతో కూడా పందాలు ఉంటాయా? ఏం పందాలు ఉంటాయి? ఏం చెప్పారు? ఉంటాయి అంటారు కానీ చెప్పరు. అంటే నాతో చెప్పించుకోవాలనే. చెప్పండి, ఏం పందెం ఉంటుంది? ఈ నాలుకను ఏం చేయాలి? ముక్కు ముట్టుకోవాల. మీరు ఎప్పుడైనా పందెం ఆడారా? దాదాపు మేము 200 మంది స్టూడెంట్స్ మేము. ఎవరిని గెలవలే. ఒక అబ్బాయి ఏదేది మహారాష్ట్ర నుంచి వచ్చాడు. అబ్బాయి నాలుక, అబ్బాయి ముక్కు కొచ్చగా ఉంది. ఈడు వరకు ఉంది వాని ముక్కు, అది అందుకుంటుంది. వాడే గెలిచాడు. వాడు ఏమన్నంటే పందెం పెట్టుకుందాం అంటాడు. ఏం పందెము? ముక్కు నాలుక పందెం. ఎవరితోనే అవుతుంది, ఎవరితోని కాదు. పాటలు బాగా పాడతాడని వాక్యం చెప్పాడు. ఈ దినం వాక్యం చెప్తాడు. సుదర్శనమని లోపల ఆడు ఉండడు, ఆమెనం లోపల ఆమెడు దూమరు వెళ్ళిపోయింటాడు. ఇంకా అవునా? ప్రేమన దేవుని పిల్లలారా, రే నాలుక చాలా భయంకర, అదిరిపడుతుంది వాక్యములు రాయబడి. అంతేకాదు, ఈ సృష్టికంట, ఈ కాలచక్రానికంటే ఏం పెడుతుందంట? చిచ్చు పెడుతుంది. కుటుంబానికి చిచ్చు పెడుతుంది. ఇంకేమి? అవునా కదా? ప్రేమన దేవుని పిల్లలారా, ఆలోచన చెయ్యండి. ఆ మాట మనం చదువున్నానా? మత్తయి రాసిన సువార్త
10వ అధ్యాయము, మత్తయి రాసిన సువార్త 10వ అధ్యాయము. మీరు నా నామ నిమిత్తము అందరి చేత ద్వేషింపబడుదురని అంతం వరకు సహించిన వాడు రక్షింపబడును. అది నా రక్షణ అనేదంటే అంతం వరకు సహించాలి. చెప్పాను కదా, మనలో ఇద్దరు ఉన్నారు, లోపల ఒకనాడు బయట ఒకనాడు. ఈ బయటోడంతా ఏం చేస్తాడు? బయట గురించే మాట్లాడతాడు. శరీరము ఆశ కుషించిపోతుంది, నశించిపోతుంది, కానీ ఆత్మ ఆశ భంగము కానీరదు అంటది వాక్యములో. ప్రియమైన దేవుని పిల్లలారా, శరీర కోరికలను మనం ఏం చేయాలి తెలుసా? తృణీకరించాలి కదా. శరీర కోరికలు మనం ఏం చేయాలి? తృణీకరించాలి. అవి వద్దనుకోవాలి. మనము చూస్తే మరి 1 పేతురు, దేవుడు పేతురుతో కూడా మనకేమి రాయించాడో, అపోస్తులైనటువంటి పేతురు గారు 1 పేతురు అంటే పత్రిక 3వ అధ్యాయము 14వ వచనం మనం చూస్తే, 14వ వచనం చదవండి. మీరు ఒకవేళ నీతి నిమిత్తము శ్రమపడినను, అబ్బా ఎంత చక్కటి మాట అండి. నీతి నిమిత్తము శ్రమపడినను మీరు ధన్యులే. వారి బెదిరింపునకు భయపడకుడి, కలవరపడకుడి. అవునా కదా? నీతి నిమిత్తం మీరు గాన శ్రమ పడుతుంటే, శోధన పడుతుంటే భయమే లేదు కదమ్మా. అందుకోసమే భయమో చెందకు భక్తుడా, ఈ మాయలోక ఛాయలు చూచినప్పుడు. భయమో చెందకు నీవు, దిగులు చెందకు నీవు, జీవమిచ్చిన యేసయ్యున్నాడు. ఓ భక్తుడా, జీవమిచ్చిన యేసయ్యున్నాడు. బబులోను దేశమందున 3 భక్తులు బొమ్మకు మ్రొక్కనందున పట్టి బంధించి రాజు అగ్నిలో పడవేస్తే, నాలుగో ఆయన పరిశుద్ధాత్మ దేవుడు, యేసు ప్రభు, యెహోవా దేవుడు లేడా అక్కడ? నీతి కొరకు మీరు శ్రమ పడినా, శోధన పడినా భయపడొద్దండి. నేనున్నా రే లోషేపరగా. ఏమి తండ్రి యెహోవా దేవుడు అంటే, శరీరాన్ని నీకు అప్పచెప్తాను కానీ ఆత్మ నీకు, ఒకవేళ ఆత్మను అప్పచెప్పిన నువ్వేం చేయలేవు. ఆ ఆత్మ ఎవరిది? నాది. దాన్ని ముట్టుకుంటే కాలిపోతావు నువ్వు, అంతే. ఇంకా కానీ నీతో కాదు గనక నీకు అప్పచెప్పాను, అంతే. ఇంకా శరీరాన్ని ఏమైనా చెయ్యి. భయంకరమైన స్థితి తీశాడు. అవునా కాదా? మీకు ఎవరికైనా శోధనలు వచ్చాయా? భర్త నుంచి భార్యకు వస్తాయి, భార్య నుంచి భర్తకు వస్తాయి. ఎప్పుడండి? నువ్వు తొందరరా, మనం బయటికి వెళ్ళాలా అనిందనుకో, పొరపాటున ఎన్నడు కలవని స్నేహితుడు కలిశాడనుకో, మళ్ళీ ఈమెకు ప్రాధాన్యత ఇస్తావా, వాళ్ళకు ప్రాధాన్యత ఇస్తావా? ఓ సమయంలో వాళ్ళకి ప్రాధాన్యత ఎప్పుడు కలవలే. ఎప్పుడో చదువుకునేటప్పుడు చూడండి, చదువుకునేటప్పుడు నీకు కలిసిన నీ మంచి ముఖ్యమైన స్నేహితుడు కలిసి అంటే దినాము నువ్వు భార్యతోనే ఉన్నావు, ఆమెతో సహవాసం చేస్తున్నావు, ఆమెతో మాట్లాడుతున్నావు, అన్నీ చేస్తున్నావు. ఏమి ఆయనతో మాట్లాడుతున్నావు, ఏమి ఇటు ఆయనకు వచ్చి అని చెప్పేసి నిన్ను శోధన ఏం చేస్తుంది? శోధన అంటే స్త్రీ చేయవలసిన పని, ఓ చెడ్డ పని ఏమిరా? సాతానుకు లోబడడం. బైబుల్లో స్త్రీలు అలిగేటట్టు చేశారు కానీ ఎన్నడూ అలగలే. బైబుల్లో ఎక్కడ ఆధారం లేవు. పురుషులు అలిగినట్టుంది. స్త్రీ అలుగుతుంది. ఇంట్లో అలిగిందంటే ఆ ముఖం మార్చి, ముఖములో అందము లేకుండా అందహీకారమైందంటే ఆ శోధన భయంకరమైనది. ఏం చేస్తుంది? శోధన జయించలేము మనం. ఏం చేస్తాము? ఇదే సక్కగున్న నాలుక వంకెరి పోతుంది. అది వంకెరి పోతే రోసం పుడుతుంది. రోసం పుడితే రోకల బండనో, రోకలో, చిన్న తుంటకర్రలో, కాలో పర్రకి పోయి తన్న లోపలేమి. అమ్మా శోధన, దాన్ని జయించలేం, కష్టం కదా. సర్లేండి అమ్మా, నాకు ఒక మంచి ఫ్రెండ్ కలిశాడు, ఆయనతో మాట్లాడా, నాకు తెలుసు యాడిపోయినా తెలుసు. యాడిపోయి నీకేం తెలుస్తుంది? ఎక్కడో ఉన్నోని నీకేం తెలుస్తుంది? నువ్వు తనులు తింది, నీకు శోధన. ఏమని లేదు చిన్నమ్మ, ఏమింత లేటు అంటే ఇంకా అన్నీ రోకలబంట మొన్ననే జాతరలో కొనుక్కొచ్చుకుంటే రోకల్లో దంచక నన్ను దంచేమే. అమ్మో అది కింద పట్టుకుంటే ఎద్దు పట్టుకుంటుంది. అవునా కాదా? ఎద్దు పట్టుకుంటుంది. శోధన కదా. శోధనలు రకరకాలుగా ఉంటాయిరా నాన్న. మనం చూస్తే మత్తయి రాసిన సువార్త 5వ అధ్యాయంలోకి రండి. మత్తయి రాసిన సువార్త 5వ అధ్యాయం
నా నిమిత్తము జనులు మిమ్మలను నిందించి హింసించి మీ మీద అబద్ధముగా బాగినండి నాన్న రే, నా నిమిత్తము జనులు నిన్ను నిందించి హింసించి మీ మీద అబద్ధ చెడ్డ మాటలు పలుకున్నప్పుడల్లా మీరు ధన్యులు. అయ్యా, మన మీద చెడ్డ మాటలు పలికితో లేరా? ఈనాడు ఇప్పుడు క్రైస్తవులను ఎందుకు కొట్టాలి? క్రైస్తవుల మీద ఎందుకు కేసులు పెట్టాలి? ఏం చేసినామని? అంటే దేవుణ్ణి నమ్ముకుంటే పాపమా? మందిరానికి వెళ్ళిపోతే పాపమ్మా? వాళ్ళ గుళ్ళేకే మనల్ని రానీకపోయిరి. అవునా? కేరళ రాష్ట్రంలో ఒక మంచి పదవులు ఉన్నటువంటి ఒక ఎంఆర్ఓ మేడం గారు వాళ్ళ గుళ్ళేకి వెళ్ళారని చెప్పేసి మొగలు కాలుతుంది అంటున్నారు. భరతమాత స్త్రీ అంటారు, అదే భరతమాత కలిగిన స్త్రీని కాలుతుంది అంటారు. వీళ్ళేమి దుర్మార్గులబ్బా, రౌడీలు, ఈ నాయనలు రౌడీలు. అవునా? ఇలాంటి శోధనలు దేవుని వాక్యములో మనం చూస్తే, నా నిమిత్తము జనులు మిమ్మల్ని నిందించి అవమానించి మీ మీద చెడ్డ మాటలు పలుకుతారు. ఇక్కడ మరి ఉత్తరప్రదేశ్లో క్రైస్తవులని చెప్పుకుంటే కేసులు పెడుతున్నారంట. అర్థం ఏంటి? ఎవరిని వేయాలండి జైల్లో? ఎవరిని జైల్లో వేయాలి? వ్యభిచారం చేసే వాళ్ళని జైల్లో వేయాలి. త్రాగి స్త్రీలను అవమానపరిచే వాళ్ళని దొంగతనం చేస్తే జైల్లో వేయాలి. ఏదైనా దేశానికి నమ్మక ద్రోహం చేస్తే జైల్లో వేయాలి. కానీ ఎవరిని జైలు వేస్తున్నారు? పరిశుద్ధులుగా ఉంటాం, పవిత్రులుగా ఉంటాం, మేము పరలోక పౌరులము. కానీ ఈ భారతదేశపు మరి సాంప్రదాయము పౌరులకు కలిగినా మేము పరిశుద్ధంగా ఉండాలని మేము ఉన్నామన్నటువంటి వాళ్ళను ఉత్తరప్రదేశ్లో అక్కడున్న ముఖ్యమంత్రి ఏం చేస్తున్నాడు చెప్పండి? జైలు వేస్తున్నాడంట. దీనికి పరిశుద్ధంగా ఉంటే జైలు వేస్తారా? అయితే తాగాలనా? వ్యభిచారం చేయాలనా? దొంగతనాలు చేయాలనా? ఏరా నరహత్యలు చేయాలనా? దోపిడీలు చేయాలనా? అలాంటి వారికి ఈ లోకం, అందుకోసమే యేసుప్రభు అన్నాడు, నక్కలకు బొరియలున్నాయి, ఆకాశ పక్షులకు గూళ్ళున్నాయి, మనిషి కుమారుడైన ఈ ఆత్మ నివసించడానికి చోట్లేదు. మీ మీద దేవుడు మన ప్రభు చెప్తున్నాడు, అరే నాన్న, నా పిల్లల్లారా, నా బిడ్డల్లారా, గమనించండిరా, భయపడొద్దండ్రా. షడ్రక్ మేషకు అబేద్నెగోను కాపాడే దేవుణ్ణి మిమ్మల్ని కాపాడుతాను. రీసెంట్గా మొన్న నేను మీకు పంపించాను. ఎక్కడది? ఏ ఊరది? చర్చిని పడగొట్టాలని వెళ్ళారా. అదేదో ఊరి పేరు నాకు, అది దేశం పేరు నాకు తెలియదు. కరెక్ట్గా వీళ్ళు బయలుదేరారు. అదే స్విట్జర్లాండో ఎక్కడో, వాళ్ళు ఇంతకు మాత్రం నాకు గుర్తు లేదు. కానీ అక్కడ ఏం చేశారు తెలుసా? మందిరాన్ని పడగొట్టాలని వెళ్ళిపోయారు, 200 చిల్లర మందిని. అప్పుడే వాన వచ్చేసింది, దేవుడు మెరుపును కురిపించి మొత్తం పందిని కదా కాలుస్తారు చూడు, అట కాలిపోయారు మొత్తం. నేను మన మిస్పా గ్రూప్లో పెట్టాను, మీరు చూడరేమో, మిస్పా గ్రూప్ చూడరేమో, అప్పుడప్పుడు చూడండి, మంచి మంచి విషయాలు పంపుతూ ఉంటాను. అలాగే నేను మిమ్మల్ని కాపాడుతాను. శోధన మీరు జయించండి, చూసుకుందాం మనం కదమ్మా. దేవుడు అంటాడు కదా, ఆత్మను చంపనేరక ఆత్మను దేహము రెండిని చంపే దేవునికి భయపడి ఉంటాడు. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన దేవుని పిల్లలారా, ఆలోచన చెయ్యండి. నా నిమిత్తము మీరు కష్టపడండి నాన్న, నా నిమిత్తం మీకు శ్రమలు వస్తాయి, జైలు పట్టిస్తారు, అనవసరంగా కేసులు పెడతారు, అయినా భయపడొద్దండి. ఈ శరీరం భూమిది మట్టికి వెళ్ళిపోతుంది, ఆత్మ నా దగ్గరికి వస్తుంది, అప్పుడు మీకు జీవ కిరీటం వస్తుంది. మనం ముందుకు వెళ్ళిపోదాం. చూడండి, యోబు గ్రంథం 2వ అధ్యాయం, యోబు గ్రంథం 2వ అధ్యాయం 9వ వచనము. నాన్న అరే 10వ వచనం చదువుతలి. అతని భార్య వచ్చి, అతని భార్య ఎవరి భార్య? యోబు భార్య. ఎవరి కోడాలు? మాకు తెలియదు, మేము చెప్పం. ఎవరి కోడలమ్మా? మీ కోడలేనా? నా కోడలా? ఎవరి కోడాలు? ఇసాకారు కోడాలు. అవునా కాదా? ఎవరి మనమరాలు? యాకోబు మనమరాలు. కొడుకు మరి కోడలు మనమరాలు కదా అయిపోయేది. ఇసాకారు కోడలు ఎవరు? యోబు భార్య. బా, ఏం చేసిందంట? మెచ్చుకుంటుందా? అయ్యా ఎంత మంచివాడివయ్యా, ఎంత బాగా కురుపులు వచ్చినాయే నీకు, మంచి పరిచర్య చేస్తానయ్య అంటుందా? అక్కడ చూడు నాన్న, యోబు గ్రంథం 2వ అధ్యాయం 9వ వచనం. అతని భార్య వచ్చి నీవు ఇంకను
యథార్థతను వదలకయుందువా యథార్థతను వదలకయుందువా దేవుని దూషించి మరణము కమ్మనెను. ఏం చేస్తుందిరా వచ్చి? ఏం చేస్తుందిరా? ఏం చేస్తుంది? తిట్టు. ఎవరిని తిట్టాలా? తిట్టు కదా. నేను ఒక భర్త ఊరికి కొట్టేవాడంట. ఆయన కొట్టేయాలంటే ఏం చేయాలి? ఒక భర్త భార్యను ఊకినే కొట్టేవాడు. ఈయన కొట్టేయాలంటే ఏం చేయాలరా? పక్కన ఆ ఊరికి ఆ గేరికి ఒక రవిడి ఉన్నాడంట. ఒక 100 రూపాయలు ఇచ్చి, అన్న నా మొగుడు నిన్ను ఊకే తిడతాడు చూడన్నా, అనవసరంగా తిడతాడు, నువ్వు ఉన్నప్పుడు శైలు ఉంటావు, నువ్వు లేనప్పుడు మిషాలు దూదివి తొడగొడతాడన్నా అంటే, అన్నాడమ్మా ఏమో నాకు తెలియదని ఎక్కడ బజార్లో ఏం తనతో పాటు 10 మందిని వేసుకొని, ఏమ్రా నీ భార్య అబద్ధాలు చెప్తుందా? ఏరా నన్ను బలి తిడతాడు, ఎప్పుడు దేవుని సాక్షి అన్నా నిన్ను ఎప్పుడు అనలేదన్నా, నువ్వు నన్ను అనింటావు, నీ భార్య ఎట్లా అబద్ధాలు చెప్తుందిరా అని మగ్గ కొట్టాడంట. అంతే కదా, ఈడ కూడా అదే ఫుల్ ఇంకా మొత్తం దేహశుద్ధి చేసి పడేశాడు. అవునా? ఇక్కడ దేవుని వాక్యం చూస్తే ఇప్పుడు దేవుణ్ణి తిడితే దేవుడు చంపేస్తాడు వీని బాధను, వీని పీడ ఇరిగిపోనని చెప్పేసి ఏం చేసిందంటే, ఈ సేవ నేను చేయలేను, ఎందుకు నేను సేవ చెయ్యాలి? ఆ మాట వల్ల చదువు నాన్న, ఆ మాట వల్ల చదువు. అతని భార్య వచ్చి నీవు ఇకను యథార్థతను వదలకయుందువా దేవుని దూషించి మరణము కమ్మనెను. అబ్బా, మరణముక్క అంటే దేవుని దూషిస్తే ఖచ్చితంగా మరణమైపోతారు. మంచి ప్లాన్ బుడికింది, సేవ చేయకుండా కదనైనా, ఆయనకు పరిచర్య చేయకుండా మంచి ప్లాన్ బుడికింది. దేవుని దాని తిట్టేసాయి. నువ్వు ఎన్నాళ్ళు యథార్థత ఉంటావు? వద్దు, యథార్థత వదిలేసాయి, నువ్వు చెడ్డవాడిగా ఉండు. అవునా కాదా? ఒక ఊరికి నేను వెళ్ళాను. ఆ ఊరికి వెళితే ఎప్పుడు భర్త తల్లి మాటని వింటాడంట, కానీ వానికి ఒక చెడలవాటు ఉంది, ఎవరు తాగనిగా డబ్బులు ఇస్తే వాళ్ళ మాట వింటాడంట. ఈ వచ్చిన భార్యకి అర్థం కాలే. వాళ్ళమ్మ సాయంకాలం కాగానే, నేనా పగులంతా కష్టం చేసి వచ్చింటావురా, పోరా యాడికి, కళ్ళు పెంటకు, సారాయి పెంటకు పోనైనా, బ్రాండ్ షాపు పోయి ఇంత తెచ్చుకొని పండగ అంటే పండగనిస్తుందా తాగితే? మీకు అనుభవం ఉందే? నాకుంది అనుభవం. ఎప్పుడు? యేసుక్రీస్తును నమ్మకం ముందు 1988లో నేను బాప్తిస్మం తీసుకోక పూర్వము తాగితే మనిషిని కాదు, అన్నీ వస్తాయి. ఊకిన తాగినాడనే దాని మీద పోవాలని ఏమేమో మాట్లాడేది కదా, అందరినీ తిట్టేది, గేర్లందరినీ కొట్టేది. అవునా? ఈ విధంగా ఫుల్ దాగొస్తాడు. ఈమెమో సంగీతం కొడతాడు ఈమె తోటికి. ఇంకా ఎవరితోటికే? భార్యతో సంగీతం. ఆమె పాట పాడితే ఈయన సంగీతం కొడితే గేర్లల్లా ఏం నాట్యమీనికి వస్తారు అందరు. ఈమె పాడుతుంటుంది, ఆయన సంగీతం కొడుతుంటే గేర్ల వాళ్ళంతా ఏం చేస్తారా? చప్పట్లు కొట్టినకి వచ్చారు. ఈమె ఎందుకు ఇట్లా అని చెప్పేసి ఒకరోజు మంచి ప్లాన్ చేసింది. ఓహో, ఇక్కడ తాళం ఉందా, చూస్తా, నేను కూడా చూస్తాను. బయటికి రాగానే, ఏమండి నీళ్ళు కగబెట్టినా, నీ బట్టలు ఉతికి ఇస్త్రీ చేసి పెట్టినా, ఏం చేయాలా, మంచిగా కట్టుకొని బాగా బ్రాందీ షాప్కి వెళ్ళి 200 ఇస్తాను, బాగా ఫుల్ తాగిరా. అప్పుడు నా భార్య ఎంత మంచిది, మా అమ్మనే షెడ్ అది. ఇప్పుడు ఏమైపోయింది, అమ్మకు ముహూర్తం పెట్టాడు ఇంకా. అవునా? ఇలాంటి వాళ్ళు లేరా? ఉన్నారు. అంటే ఒకదాన్ని దూషించటం వలన ఒకరికి మేలు చేయటం అనుకున్నారు. కానీ ఇక్కడ ఏమనిందంటే ఈమె, నువ్వు దేవుని దూషించు. ఎందుకురా? పరిచర్య చేయలేక. ఎందుకురా? ఆయనకు మరి పరిచర్యము చేయలేక. కానీ కట్టుకున్న భార్య ఎలా ఉండాలి? కీడుకైనను కలిమికైనను ఇబ్బందులందును అన్నిట్లో నేను నీతోడు సావు ఎందును, సావు తప్ప నిన్ను నన్ను ఎడబాసేది ఏదలేదని అక్కడ వాగ్దానం చేసినటువంటి పరిస్థితులు ఈమె దూషించింది. అయితే మరి ఆయన ఏమన్నారా? అందుకతడు మూర్ఖురాలు మాట్లాడినట్లు నీవు మాట్లాడుచున్నావు. మనము దేవుని వలన మేలు అనుభవించుదుమా, కీడును మనము అనుభవింప తగదా అనెను. అబ్బా, ఈ సంగతులలో ఏ విషయమందును యోబు నోటి మాటనైనను పాపము చేయలేదు. అంతే కదా, నోటి మాట వలనైనను పాపము చేయలేదు. ఒక చక్కటి మాట మాట్లాడిన 11 వచ్చిన కదా, నేను ఏమన్నారా? అక్కడ ఏమన్నాడు ఆ మాట అంటే కదా,
దేవుని వాక్యములో మనం చూస్తే 10వ వచనములో ఏమంటాడు? అందుకతడు కింద అంటాడు కదమ్మా, దేవుని వలన మేలు అనుభవించిన మనము ఇంత నాకు కొంచెం కురుపులు వచ్చినందుకు అంత బాధపడతావా? ఎన్నో విందుల నా పక్కలో కూర్చుకొని తిన్నావే, ఎంతో సంతోషపడ్డావే, పిల్లలతో ఆనందపడ్డామే, ఏదో దేవుడు ఈ శ్రమ పెట్టాడు, కొంచెంసేపు దాన్ని తట్టుకోలేమా, తట్టుకుందాము అని ఏం చేశాడు తెలుసా? నోటి ద్వారా కూడా ఇదే శోధన వచ్చింది. పరిశుద్ధంగా ఉన్నందుకు శోధన వచ్చింది, పవిత్రందుకు శోధన వచ్చింది, సాతానుడు శోధనలో పెట్టాడు. అందుకోసమే మీకు శోధన జయించండి, జీవ కిరీటం ఇస్తాను. యోహాను రాసిన సువార్త 15వ అధ్యాయం తిననా? యోహాను రాసిన సువార్త 15వ అధ్యాయము 19వ వచనం చూడు తల్లి. 19వ వచనం, మీరు లోక సంబంధులైన ఎడల, అబ్బా, మీరు లోక సంబంధులు అయిన ఎడల లోకము తన వారిని స్నేహించును, లోకము తన వారిని స్నేహించును. అయితే మీరు లోక సంబంధులు కారు, మీరు లోక సంబంధులు కారు, నేను మిమ్మల్ని లోకము నుండి ఏర్పరచుకుంటుని. అది మనము లోక సంబంధాలు మనము కావు. లోక సంబంధులకు ఒకవేళ ఏదైనా శోధన వచ్చినా వాళ్ళు చూసుకుంటారు, కానీ మీరు లోక సంబంధులు కాదు. లోకములో నుంచి నిన్ను ఏర్పరిచాను. యోబును లోకములో నుంచి ఏర్పరిచాడు కనుక ఆయన మాటలో పాపము లేదు, ఆయన మాటల్లో పాపము లేదు, ఆయన మాటల్లో పాపము లేదు. నాన్న శోధన జయించారా, ఎంత చక్కగా కదమ్మా కదా. స్నేహితులు తిట్టారు, భార్య తిట్టింది, భయంకరంగా నువ్వు చనిపో. ఎంతమంది లేరండి అంటే భర్తలు పెడుతున్న బాధను బట్టి, భార్య చేస్తున్న బాధలను బట్టి, కష్టాలు, పిల్లలు పెడుతున్న శ్రమలను బట్టి వీడు చిన్నప్పుడే చంపింటే బాగుండు కదా అంటే వారు పెడుతున్న కష్టాలను బట్టి, వారు పెడుతున్న నిందలను బట్టి, అవమానాలను బట్టి ఏమవుతారంటే వీళ్ళని ఆనాడే చంపింటే బాగుండు కదా అనే ఒక వేదనతో మాట్లాడే మాటలు వేరు. పరిశుద్ధంగా ఉండి వచ్చినటువంటి బాధల్లో పాలు పంపులు పొందకుండా నువ్వు చనిపో అనడము వేరు. భార్య పరిచర్య చేయక అయ్యా నువ్వు చనిపో కదా, తన పసుము కుంకాలు తానే తెంచుకోవాలని. నిన్నటి యూట్యూబ్లో ఫేస్బుక్లో నేను చూశాను. ఇదే గూడూరు ప్రాంతంలోనంట, ఏదో గూడూరు మండలంలో ఒక ఊరిలో భార్యనే భర్తను చంపేసి మంచం మీద పండబెట్టి ఏం చేస్తుందంట, ఓయమ్మో నా భర్త చనిపోయానే అని. కానీ ఎట్ట తెలిసిందిరా? భార్యనే భర్తను చంపిందని ఎట్ట తెలిసింది? భర్తను ఎట్లా కొట్టిందో అట్లా పోలీసులు కొట్టినప్పుడు బయట నేనే చంపానండి, ఎందుకంటే నాకు అక్రమ సంబంధం ఉంది అనిందంట. ఒరే నువ్వు భార్యని ఎందుకు చంపావురా? నాకు అక్రమ సంబంధం ఉందండి. భార్యని ఎందుకు చంపావురా? ఆమె ఆస్తి నాకు వస్తే నేను ఏమైనా చేసుకోవచ్చు. అమ్మని ఎందుకు చంపావురా? మా అమ్మ నాకు ఆస్తి ఇవ్వదంట, మా అన్నకే ఇస్తుందంట, మా తమ్ముళ్ళకి, అందుకే అమ్మని చంపేస్తే బాగలేదు. ఈనాడు నాన్న శరీరానికి పట్టే శోధన భయంకరమైనది. దాన్ని జయించలేకపోతున్నాడు, దాని నుంచి కోలుకోలేకపోతున్నాడు. ఏమైనా శరీర ఆశలు భయంకరమైనవిరా, శరీరాశలు భయంకరమైనవి. ఏమో చనిపో అంటది, నువ్వు చనిపో, నీకు నేను పరిచర్య చేయలేను, నా చోది కాదు, నీ పుండ్లు తుడవలేను. కానీ ఆ దినమున సంతోషంగా సమాధానంగా ఉన్నప్పుడు ఎన్నో విందులు కలిసింది, ఎంతో సంతోషపడింది. చిన్న బాధ కలిగినప్పుడు సహాయం చేయలేనటువంటి పరిస్థితులు. ఎంతమంది భార్యలు లేరు అలాంటి స్థితుల్లో? ఎంతమంది భర్తలు లేరు అలాంటి స్థితుల్లో? నువ్వు చనిపో. అవునా? ఒక దైవ సేవకునికి అనుకోకుండా ఆస్తం వచ్చిందిరా. బాగినేంటి? అనుకోకుండా ఆస్తం వచ్చింది. మంచి వ్యక్తి, పెళ్ళైనప్పుడు చాలా మంచిగా ఉన్నాడు, బాగా బలంగా ఉన్నాడు. పెళ్ళైనటువంటి 2-3 ఏళ్ల కల్లా ఏమైపోయిందంటే ఎందుకో ఆస్తం వచ్చేసింది ఆ వ్యక్తికి, చనిపోయే స్థితికి వచ్చాడు కదా. ఆ పాస్టమ్మ గారు ఏం చేశారు చెప్పండి? ఏం చేసింది? దేవుని నామములో వాగ్దానం చేసింది కనుక చక్కగా పరిచర్య చేసి ఆదరణ మాటలు చెప్తుంది. అయ్యా నీకు ఖచ్చితంగా దేవుడు ఆరోగ్యం ఇస్తాడు, నీకు మంచి మంచి దినాలు వస్తాయి, దేవుడు నీ ఆరోగ్యాన్ని మళ్ళీ అభివృద్ధి చేసి ఆశీర్వదిస్తాడు. నువ్వు చనిపోతావు,
నిన్ను భూమిలో పెట్టేస్తాము అనే మాటలు చెప్పడం వల్ల ఏ డాక్టర్ దగ్గరికి వెళ్ళు, ఎలాంటి భయంకరమైన పరిస్థితుల్లో ఉన్న డాక్టర్లు మాట్లాడేది ఏంటంటే నువ్వు ఖచ్చితంగా బాగుపడుతావు. వారి నోట నుంచి వచ్చినప్పుడు ఆశ పుడుతుంది, అరే నాకు మళ్ళీ ఆరోగ్యం వస్తుందంట. కానీ ఈమె అలా చేయడం లేదరా, భయంకరంగా చేస్తూ ఉంది కదా. దూషించి చచ్చిపోనే మాట మాట్లాడుతుంది. ప్రియమైన దేవుని పిల్లలారా, ఆలోచన చెయ్యండిరా కదా. మన ఇంట్లో ముసలోళ్ళు ఎవరైనా ఉంటే పరిచయం చేయలేక చేతగాక ఏం చేస్తాం చెప్పండి? పైకి చుట్టానికేమో మనము ఎంతో మంచిగా ఉంటాం, కానీ లోపల ఏమవుతాం చెప్పండి? అవునా? యూట్యూబ్లో పాప చిన్నప్పుడు తండ్రి బాగా కాపాడాడు ఉంది కదరా కదా. యూట్యూబ్లోనూ ఎక్కడ అది ఫేస్బుక్లో మీరు చూసారా? చిన్నప్పుడు ఆ పాపకు చక్కగా స్నానం చేసి బాగా ఆ పాపను బాగా అది పౌడర్ కొట్టి మంచి గౌన్ తొడిగించి చేశాడు. ఈయన ముసలోడైపోయాడు కదా నాన్న. అతని మలమూత్రాలు కూడా తుడిచేసి చక్కగా వస్త్రాన్ని కట్టి వాళ్ళ డాడీని ఎంత చక్కగా ప్రేమించిందో చూడండి. ఆ ప్రేమ నీలో ఉందా? ఆ ప్రేమ నీలో ఉందా? శోధన వచ్చినప్పుడు ఆదరణ మాటలు చెప్తున్నావా? శోధన వచ్చినప్పుడు ఆదుకుంటున్నావా? శోధన వచ్చినప్పుడు మేలు చేసే ఆలోచన నీకు వచ్చిందే? రాదు నాన్న. రే, నువ్వు అలాంటి స్థితిలో నువ్వు ఉన్నవంటే నువ్వు మంచి మనసు కలిగిన పవిత్రురాలివి, పరిశుద్ధుడైనటువంటి పురుషుడు నీవు. అవునా? మొదటి యోహాను పత్రిక 2వ అధ్యాయం, మొదటి యోహాను పత్రిక 2వ అధ్యాయం 16వ వచనం చూస్తే లోకములో ఉన్నదంతయు లోకములో ఉన్నదంతయు అనగా శరీరాశయు, బాగినండ్రా, శరీరాశయు, నేత్రాశయు, జీవపు డంబమును తండ్రి వలన పుట్టినవి కావు. అంతే, అవి లోక సంబంధమైన. అంతే 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 ఇవి లోక సంబంధమే. లోకం ఎప్పుడు కూడా ఏమవుతారా? సంబరం ఉండాలి, ఆరోగ్యం ఉండాలి, బాగుపడాలి, విందులు చేయాలి, వినోదాలు చెయ్యాలి, సంబరం చెయ్యాలి. బాధలు వస్తే ఇంకెళ్ళని విడిచిపెట్టాలి. అవునా కాదా? భర్త వీక్గా ఉండి పనిచేయలేని స్థితిలో ఉండి, అరే భయంకరమైనటువంటి స్థితిలో ఉంటే వీని ఎందుకు నేను పెళ్లి చేసుకుంటే వీని బతుకుగాలి అనే స్త్రీ లేకపోలేదా? మరి స్త్రీ బలహీనమైపోయి ఎందుకు సహకరించాలని పరిస్థితుల్లో దీని ఎందుకు నేను పెళ్లి చేసుకుని అనవాళ్ళు లేరా? శరీరానుసారులు శరీరం మీద మనసు ఉంచుతారంట, ఆత్మానుసారులు ఆత్మ మీద మనసు ఉంచుతారు. పబ్లిక్ వెళ్ళిపోతే దుఃఖం అవుతుంది, పబ్లిక్ వెళ్ళిపోతే ఏడుపు వస్తుంది. ఒక కుటుంబంలో జరిగే సన్నివేశాన్ని మాకు చెప్తూ ఉంటారు, అయ్యా అమ్మ నాన్న భయంకరమైన పరిస్థితిలో ఉన్నారు, మేము యవన కాలంలోకి వచ్చాము, వారు ఎప్పుడు వాళ్ళ పరిస్థితే ఎప్పుడు కూడా మా పరిస్థితి గురించి ఆలోచన చేసేవారు లేదు అయ్యా. మా నాన్నమ్మ కొరకు పిల్లలు ప్రార్థన చేయమని అనే పరిస్థితికి వచ్చేసింది నాన్న. నా పిల్లల కోసం ప్రార్థన మీరు చెయ్యండి అని లేదు. శోధన, ఇంట్లో శోధన. ఒకసారి ఒక పాస్టర్ గారు, తమ్ముడు ఎక్కడికి వెళ్తున్నావు అంటే ఏమన్నాడండి? హల్లెలూయా నాన్న ఏమన్నాడు? ఇంటికి వెళ్తావంటే ఏమన్నారా? కల్లుపెంటకి వెళ్తా అన్నాడంట. ఏంటికి? నా ఇంటికంటే కల్లుపెంటని, నా ఇంటికంటే సారాయి పెంటని, నా ఇంటికంటే అదే బాగుంది. ఎందుకంటే నా ఇంట్లో పోతే రోదన, భయంకరమైన శోధన, నా భార్యతో నా పిల్లలతో అబ్బో భయంకరము. ఏమా ఎక్కడికి వెళ్తున్నావు? అనాథాశ్రయానికి వెళ్ళాలనుకున్నానండి. కారణం ఏంటంటే భర్త బాగలేడు, పిల్లలు బాగలేరు, ఇరుగు పొరుగు ఎవరు బాగలేరు. అక్కడికి పోతే నీకు బాగుంటుందే? అనాథకుంటే బాగుంటుందే? అనాథవై నువ్వు పోతే చాలా బాగుంటుంది, కానీ అందరుండి నువ్వు అనాథ అవుతానంటే అది అసంభవం, అది మంచిది కాదు. ప్రియమైన దేవుని పిల్లల ఆలోచన చెయ్యండి కదా. మొదటి యోహాను పత్రిక 2వ అధ్యాయం 16వ వచనం చూస్తే శరీరాశ, నేత్రాశ, జీవపు డంబము ఇది తండ్రి వలన వచ్చినటివి కావు. ఇవంతా ఎవరిదంటే నాన్న ఆ లోక సంబంధం కదమ్మా, లోక సంబంధం. 15వ వచనం చదువు తల్లి, 15వ వచనం. లోకమునైనను, లోకములో ఉన్న వాటినైనను ప్రేమింపకుడి. ఎవడైనను లోకమును ప్రేమించిన ఎడల తండ్రి ప్రేమ వానిలో నుండదు. అంతే. ఇంకా నువ్వు శోధన జయించలేవు, శోధన నుంచి నిలవలేవు. శోధని నిన్ను పిండి చేసి ఉరి వేసుకొని చచ్చేటట్లు, బాగా చూడండి, ఎవరో అన్నారని మందు దాగేటట్లు, వాళ్ళ మీద అలిగి వీళ్ళ మీద అలిగి సూసైడ్ చేసుకునేటట్టు చేస్తుంది. నువ్వు శోధనలో ఉండలేవు ఇంకా. అవునా కాదా? అనుమాన స్పందనతో ఉరేసుకున్న స్త్రీ,
అనుమానస్పందనతో ఉరేసుకున్న పురుషుడు. అవునా? శోధన జయించలేకపోయాడు. శోధన జయించాలి, అది నీతో అవుతుంది. ఆ శక్తి, ఆ బలము దేవుడు నీలో పెట్టాడు. నా చేతగా తినొద్దు, దేవుని అడుగు. ప్రభు చేత అయితట్టు నన్ను చేయి ప్రభు అని దేవుని అడుగు. అవునా కాదా? ప్రియమైన దేవుని పిల్లలారా, ఆలోచించేనా? ఆ మాట మళ్ళీ చదువు తల్లి, ఎంత బాగుంది. ఆ మాట మళ్ళీ చదువమ్మా. ఈ లోకములోనైనా బాగినండ్రా, ఈ లోకములోనైనను, లోకములో ఉన్న వాటినను ప్రేమింపకుడి. ఎవడైనను లోకమును ప్రేమించిన ఎడల తండ్రి ప్రేమ వానిలో ఉండదు. అంతే. ఇంకా నువ్వు శోధన జయించలేవు, శోధనకు లొంగిపోతావు, శోధనలో పడిపోతావు, భయంకరమైన వ్యక్తిగా అయిపోతావు. నీలోగా ఏముండదంటే ఈడో ఏమంటారు, లోకంలో ఒక మాట అంటానండి, ఈ నీలో ఏమంటారు, సీము రక్తము నీలో ఉంటే బాగుపడేవాడు అనేటువంటి మాట మాట్లాడుతుంటారు. ప్రియమైన దేవుని పిల్లలారా, ఆలోచన చేయండి కదా. అందుకే రోమిలికి రాసిన పత్రిక చూడండి, 5వ అధ్యాయం. రోమిలికి రాసిన పత్రిక 5వ అధ్యాయము, 5వ అధ్యాయము అంతేకాదు 3వ వచనం చదువుతల్లి. అంతేకాదు శ్రమ ఓర్పును. బాగినండ్రా అంటే శోధన వచ్చినప్పుడు ఏం చేయాలంట? శ్రమ ఓర్పును, ఓర్పు పరీక్షను, పరీక్ష నిరీక్షణను కలుగజేయనని ఎరిగి శ్రమల యందును అతిశయపడుదుము. శోధనల యందును అతిశయపడుము. జీవకి కదమ్మా, మనం ఆరాధన పాడుకున్న పాటలో చివరి వచనం ఏముంది? నీతి కిరీటము దర్శనముగా దర్శించిన పరిశుద్ధ పౌలుకు విశ్వాసము కాచినావు, జయ జీవితము నీచినావు. సర్వోన్నతుడా నీవే నాకు ఆశ్రయ దుర్గము, ఎవరు లేరు నాకు ఇలలో ఆదరణ నీవేగా, ఆనందము నీవేగా. దేవుణ్ణిలో ఉంటే ఆదరణ ఆయన, ఆనందమే ఆయన. అందుకు దేవుణ్ణిలో ఉందాం. శోధన జయించాలంటే దేవునిలోనూ ఉండాలి. దేవుళ్ళో నువ్వు ఉంటే శోధన జయిస్తావు, అది నీతో అవుతుంది. ఎప్పుడు దేవుళ్ళో నీవు ఉంటే కదా. నీలో ఉంటే శ్రమ వచ్చిందని, శోధన వచ్చిందని భయపడదు, జడియకు, భయపడొద్దు. ఆసాపు ప్రవక్త, ఆసాపు రాజు, దేవుని వాక్యంలో చెప్తుంది, ఆసా రాజు ఏం చేశాడు తెలుసా? భయంకరమైన శోధన వచ్చింది. అయ్యా, బలము లేని వాడుకు దిక్కు నువ్వే కదా అని ఆయన కాళ్ళు పట్టుకున్నాడు. యెహోవా తండ్రి దేవుని కాళ్ళు పట్టుకున్నాడు. యెహోవా దేవుని కాళ్ళు పట్టుకున్నాడు. దేవుడు ఆ శోధన నుంచి దేవుడు తప్పించాడు, బలము గలవాడిగా చేశాడు, బలహీనుణ్ణి బలము గలవాడిగా చేశాడు. అవునా కాదా? ప్రియమైన దేవుని పిల్లల ఆలోచన చేద్దాం. మొదటి పేతురు 1వ అధ్యాయం. ఇందువలన మీరు మిక్కిలి ఆనందించు. మొదటి పేతురు 1వ అధ్యాయం 6, 7 వచనాలు మనం చదువుకుందాం నాన్న. ఇందువలన మీరు మిక్కిలి ఆనందించుచున్నారు గాని అవసరమును బట్టి నానా విధములైన శోధనల చేత ప్రస్తుతమున కొంచెకాలము మీకు దుఃఖము కలుగుచున్నది. అంతే, కొంచెకాలమేనైనా మీకు దుఃఖం కలుగుతున్నది. ఆనందంగానే ఉన్నారు కదమ్మా. దేవుని వాక్యములో పైకి ఆనందంగా ఉండి, సామెతలో ఉంది, లోపల దుఃఖం కలిగిన వారు ఉన్నారు కదా. లోపల దుఃఖం కలిగి పైకి ఆనందం కలిగిన వారు కూడా ఉన్నారు. ప్రియమైన దేవుని పిల్లలారా, శోధన రకరకాలుగా ఉంటాయి కదా. పిల్లల నుంచి రావచ్చు, భర్త నుంచి రావచ్చు, భార్య నుంచి రావచ్చు, ఇరుగు పొరుగు వారి నుంచి రావచ్చు. శోధనలు రకాలు, కానీ దాన్ని జయించటానికి దేవుడు నీకు తోడుగా ఉన్నాడు. తోడుగా ఉండి ఏం చేస్తాడు? నీకు జీవ కిరీటం ఇస్తాడు. 7వ వచనం చదువుతల్లి, మళ్ళీ 7వ వచనం.
నశించిపోవు సువర్ణము, బాగా వినండిరా, నశించిపోవు సువర్ణము అగ్ని పరీక్ష వలన శుద్ధపరచబడుచున్నది కదా, శుద్ధపరచబడుచున్నది కదా, దానికంటే అమూల్యమైన మీ విశ్వాసము. ఎంత చక్కటి మాట దేవుడు మాట్లాడతాడు. ఇది అమూల్యమైన మీ విశ్వాసము ఈ శోధనల చేత పరీక్షకు నిలిచినదై యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు మెప్పును మహిమయు ఘనతయు కలుగుటకు కారణమగును. ఈ శోధన మెప్పు. బలా నమ్మకమైన మంచి దాసురాలా, బలా నమ్మకమైన మంచి దాసుడా, వీరు ఎవరు? మహాశ్రమల నుంచి అంటే గొర్రెపిల్ల రక్తములో వారి పాపాలను ఉతుక్కున్న వారు, తెల్లగా చేసుకొచ్చిన వారు. ప్రియమైన దేవుని పిల్లలారా, దేవుని నిత్యం చాలా శ్రమలు అవుతాయి, చాలా ఇబ్బందులు వస్తాయి నాన్న, చాలా కష్టాలు వస్తాయి. ఒక టయానికి తిన్నికుండకపోవచ్చు కదా నాన్న. ఒక టయాన ప్రమోషన్ వచ్చిందంటే ఏం పరిస్థితి కదా, ప్రమోషన్ వచ్చిందంటే నీకు శ్రమలు ఎక్కువ అని, శోధనలు ఎక్కువ అని. అబ్బో తినటానికి ఉండదు, ఉండటానికి ఉండదు, ఏం చేయదు, ఎక్కడికి వెళ్ళాలో అర్థం కాదు. చిన్న జీతగాళ్ళకు కష్టజీవులు కొంచెం తిన్న, చిన్న జీతగాళ్ళు కొంచెం తిన్న సుఖంగా ఉంటారు. కానీ ఈ ఏమొచ్చిందో ఇది ఇబ్బంది వచ్చింది, అవునా కాదా? ప్రమోషన్ లాంటిదిరా పవిత్రత, ప్రమోషన్ లాంటిదిరా విశ్వాసం, ప్రమోషన్ లాంటిదిరా నీ బ్రతుకులో పరిశుద్ధత కలిగిన జీవితం. ప్రియమైన దేవుని పిల్లలరా, ఆ సువర్ణము ఎంత చక్కగా అయిపోతుందండి. మరి ఆ కడిగ వాళ్ళ దగ్గరికి అక్కడికి వెళ్ళిందంటే, కంసల ఇంటికి వెళ్ళిందంటే మస్టంతా తీసి ఎవరైనా దాన్ని తీసుకొని ముద్దు పెట్టుకునేటట్టు ఇష్టపడేటువంటి స్థితికి తీసుకొని వస్తారు. అవునా ప్రియమైన దేవుని పిల్లలారా కదమ్మా? బంగారానికి మనకు పోల్చాడు కారణం ఏంటి? మనము కొయ్యకాల వల్ల ఉందామా, బంగారు వల్ల ఉందామా? మన పనులు బంగారులాగా ఉండాలనా, కొయ్యకాలలాగా ఉండాలనా? కొయ్య అంటే అర్థం ఏంటి? కర్ర కాలుస్తే దాని రూపం ఉండదు, ఏమైపోతుంది చెప్పండిరా? ఏమైపోతుంది? మసైపోతుంది, బూడిదైపోతుంది, అది లేచిపోతుంది. ఎట్లా పోయే కర్ర గాలికి వెళ్ళిపోయా, బంగారు ఎక్కడికి వెళ్ళా? నా చేతిలో ఉందండి, తలతలలు మెడుస్తూ ఉంది. ఎంత అగ్నిలోకి వేస్తే అంత ఇది రూపం ఏమైపోతుందో తెలుసా? కన్యగా చేసుకుంటుంది. మన పనులు బంగారులాగా ఎండిలాగా ఉండాలంటాడు మన తండ్రి. శోధన జయించాలా నాన్నరే? కొంచెమేనంట మనకు శోధన ఉండేది, తర్వాత మీకు ఘనత ఉంటుంది, మహిమ కిరీటము, అతిశయ కిరీటము, జీవ కిరీటం కదా. అన్నలు ఏం చేశారు? నీళ్ళని బాయిలోకి వేసాడు, అక్కడొక శ్రమ. ఆ నుంచి వస్తువు నమ్మినట్టు అమ్మాడు, ఒక ఇంటికి జీతగాడైపోయాడు. అక్కడేం చేశాడు? ఇంకొక స్త్రీ నుంచి శ్రమ వచ్చేసింది, అక్కడ నుంచి జైలుకి వెళ్ళిపోయాడు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏం చేశాడు? జైలు యేసేపుకు ఒక బంగారు కంసలో ఇంటికి పోయినట్టు అక్కడ నుంచి లేపాడు. లేపేసి ఏం చేశాడంటే తన జనులు కాని మధ్యలో ఏమైపోయాడు? బాస్. నువ్వు విశ్వాసములో కోల్పోకుంటే, శోధనను గాన జయిస్తే, శోధనకు నిలిచిన వాడివైతే ఏబు గద 200 దీవెన పొందినట్టు ఖచ్చితంగా పరలోకములో నువ్వు దీవెన పొందుతావు, లేకపోతే నరకానికి నువ్వు వెళుతావు. చివరి మాట దేవుని మాట, పిలుపుల రాసిన పత్రిక 1వ అధ్యాయము ముగించుకుందాం. 1వ అధ్యాయము 9వ వచనం 11వ వచనం చదవండి. మీరు శ్రేష్టమైన కార్యములను వివేచింపగల వారగుటకు మీ ప్రేమ తెలివితోను సకల విధములైన అనుభవ జ్ఞానముతోను కూడినదై అంతకంతకు అభివృద్ధి పొందవలననియు కదా నాన్న, అభివృద్ధి పొందాలా కదా నాన్న. అది ఎక్కడి వరకు ఉంది? 9వ వచనము నుంచి 11 వచనాలు ఉన్నాయి అందులో.
ఇందువలన దేవునికి మహిమయు స్తోత్రమును కలుగునట్లు మీరు యేసుక్రీస్తు వలనైనా మీరు యేసుక్రీస్తు వలనైనా నీతి ఫలములతో నిండుకొనిన వారై క్రీస్తు దినమునకు నిష్కపటులను నిర్దోషులను కావాలననియు ప్రార్థించుచున్నాను. వెరీ గుడ్. ఫిలిప్పీ సంఘానికి అపొస్తలుల పౌలు గారు రాశారు, పరిశుద్ధాత్మ దేవుడు రాయించాడు, నా పిల్లలకు పత్రిక రాయి. వాళ్ళ కష్టాలు వచ్చాయి. నేను క్రైస్తవునంటే జైలు వేస్తున్నారు, నేను మందిరానికి వెళ్తే జైలు వేస్తున్నారు, బైబుల్ పట్టుకుంటే జైలు వేస్తున్నారు. ఇవి శ్రమలు. ఆనాడు కూడా ఆ కాలంలో శ్రమలు వచ్చాయి. షడ్రక్ మేషప్ అబేద్నెగోలు ప్రేమను తగ్గలేదు, విశ్వాసము తగ్గలేదు. ఆనాడు ఆ కాలములో మరి ఏం చేశారు? మరి రాజుకే మేలు చేశారు, రాజే నిజమైన దేవుడిని నిరూపించారు. మనం ఎలా ఉన్నాం? నాన్న, శోధనలు వస్తున్నాయి కదా, రోగాలు కూడా వస్తున్నాయి. రోగాలు వస్తే సంఘం విడిచిపెట్టి వెళ్ళిపోతావా? అవునా? నీ సంఘం విడిచిపెట్టేంత మాత్రం నీకు రోగం రాకుండా ఉంటుంది. ఇంకా డబల్ రోగం వస్తుంది. మీకు తెలుసో తెలియదో, మన ఊరిలో ఒక వ్యక్తి చనిపోయాడు. అందరు వెళ్తున్నటువంటి ఒక ప్రాంతానికి వెళ్ళాడు. ఆడనే ఆ ఊర్లోనే స్వస్థతలు జరుగుతాయని వెళ్ళిపోయాడు. అక్కడ నుంచి ఏం తీసుకొని వచ్చాడు? దయ్యాలు తెచ్చుకున్నాడు. చనిపోయినాడు ఆయన, కాలు చేయబడిపోయి. బలమైన వాడు. ఆ నుంచి ఏమన్నాడు? అక్కడ నుంచి నాకు దయ్యాలు వచ్చినాయి సార్ అని చెప్పాడు ఆ వ్యక్తి. నేను దయ్యం విడిపించిన. అవునా? దయ్యాలు లేవులే, సాతానుగా నిడిపించిన ఆయన నుంచి. కాలు చేయబడిపోయి చనిపోయాడు. ఎక్కడి నుంచి? ఎక్కడైతే స్వస్థతలు జరుగుతాయని పరుగున ఉరుకుతారు చూడండి. సంఘాన్ని వదిలేసి, సంఘ కాపరిని వదిలేసి, పరిచర్ని నీ ఇండ్లు నిడిచిపెట్టి ఉరుకుతావు చూడు. అక్కడి నుంచి దయ్యాలు తెచ్చుకొని ఏమైపోయాడు? మధ్యన ఏమైపోయాడు? చనిపోయాడు. మొన్న రీసెంట్గా 1 సంవత్సరం అయింది చనిపోయి. అవునా? శోధనలు వచ్చేది గ్యారెంటీ, అనారోగ్యాలు వచ్చేది గ్యారెంటీ, నీకు మేలు జరగదు, నీ కీడ జరిగేది గ్యారెంటీ. కానీ దాన్ని జయించాలి. అప్పుడు దేవుని దీవెన నీకు వస్తుంది. కళ్ళు మూసుకుంటే ప్రార్థన చేసుకుందాం. మనం ప్రార్థన చేసుకుందాం. నాన్న, కళ్ళు మూసుకోవాలా? ప్రసాద్, ప్రార్థన చెయ్యి నాన్న. పరిశుద్ధుడా ప్రేమగల తండ్రి, నమ్మకమైన దేవా, నీకు అనేక వందన స్తోత్రం తండ్రి. ప్రభువా, గతకాలం అంతు ప్రభువా